వాళ్ళ బ్లూ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు విడిపోతే వీళ్ళకి ఆనందం. దానికి కావాల్సిన ఎన్ని రకాల మంత్రాలు, తంత్రాలు, కుతంత్రాలు, అఘోర శుద్ర పరీక్షలన్నీ కూడా చేస్తారు. వాళ్ళకి ఆ మంత్రాల మీద నమ్మకం లేదులేండి. మీరన్నా కుతంత్రాలు ఏమన్నా ఉంటే ఉంటాయి కానీ మంత్రాల మీద వాళ్ళకేం నమ్మకం లేదు. కాబట్టి జోస్యం చెప్తున్న బ్లూ మీడియా వాళ్ళు చూస్తే నవ్వు వస్తుంది. సరే చేసుకోండి, తప్పలేదు, వార్త అవుతుంది. తర్వాత లోకేష్ గారు కూడా సూపర్ 6 పైన ఒక వాదన చేశారు. తొందరలో డేట్స్ ప్రకటించారు. అయ్యండి, మీరు డూ థింక్ దట్ ఈస్ జస్టిఫైడ్ స్టేట్మెంట్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఇచ్చింది? ఏది ఇలా వైసీపీ చేసిన అప్పుల వల్లే మేము సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాం. కొన్ని మనం ఒప్పుకోవాలి సార్. ఎందుకంటే ఒప్పుకోకుండా తప్పు అని చెప్పకుండా న్యాయం అని చెప్పకుండా అది రాజకీయాల్లో విజ్ఞత కాదు. లోకేష్ గారు చెప్పిన ఇప్పుడు అప్పులు తీర్చేదాకా సూపర్ 6 అమలు చేయరా అండి? కామన్ మ్యాన్ ప్రశ్న నేను మీకు వేస్తాను. అదే మీరు మీ వాయిసే కామన్ మ్యాన్ వాయిస్. మీరు అడిగేది కూడా కరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మిమ్మల్ని అభివృద్ధిస్తూ చెప్తున్నాం. 44,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ లో గవర్నమెంట్ నడుస్తా ఉంది. ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేయాలి. డేట్లు ప్రకటించాం, బడ్జెట్ రాకెట్ చేసాం కూడా. కాబట్టి వాయిదా అనేది మాత్రమే ఉంది కానీ అమలు చేయమని చెప్పట్లేదు. కాకపోతే లోకేష్ గారు ఇది చేయమని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా హామీలు ఇచ్చేసి విస్తృతంగా నేను 99% అమలు చేసినా మా అబద్ధాలు మీరు చెప్పదలుచుకోలేదు. ఏమన్నా మీరు విమర్శించినా, విజయసాయి విమర్శించినా, అది కూడా శ్యామల అంటే మధ్య కొత్తగా వైసీపీ నాయకులు రాకుండా ఏదో మాట్లాడుతా ఉంది. అంటే తప్పే ఉంది, వాళ్ళు వక్సాలందరూ హక్కుంది కాబట్టి మాడుకోమని చెప్పడం తప్పలేదు. కాబట్టి జనం రిసీవ్ చేసుకుంటారు లేదా ఆలోచించాలి. ఇప్పుడు లేని లక్ష్మీనారాయణ గారు కూడా చాలా విషయాలు ప్రస్తావిస్తారు, ప్రతిపక్ష నాయకుగా లేదంటే ఒక పార్టీ నాయకుడుగా. ఇవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. కానీ భిన్నంగా ఇప్పుడు ఆల్రెడీ సూపర్ 6 మేజర్ పాయింట్లు అమలు చేసాం. ఈ రోజు డిఎస్సీ రిలీజ్ చేయడానికి డేట్ కూడా ప్రకటించేశారు. ఇవన్నీ కూడా చూస్తుంటే క్రమక్రమేణా 6 నెలలు వస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ధ్వంసమైన విషయాలకు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు తెలుసు. సంవత్సరానికి ఎన్ని రోజులు చెప్పుకుంటారు సార్ శ్రీనివాస్ చౌదరి గారు? అంతా జగన్మోహన్ రెడ్డి, అతని దుర్మార్గాలు, పైశాచికత్వం, అరాచకం, కిరాతకం ఎన్ని రోజులు చెప్తారు? జనాలకి విసుగు, మీకు విసుగు రావాలి, జనాలకి విసుగు రావాలి. జగన్మోహన్ రెడ్డిని లైవ్ లో ఉంచుతున్నది తెలుగుదేశం పార్టీ నా ఉద్దేశంలో. ఆయన చరిత్ర వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉంటాడో లేదు తెలియదు. రాజకీయాల్లో చరిత్రని మీరు పదే ఎందుకు చెప్పుకుంటా వస్తున్నారు? ఒక మాట సార్. గతాన్ని మర్చిపోయిన వాళ్ళు అభివృద్ధిని కాంక్షించలేని సామెతుంది. గతంలో జరిగిన పాపాలు వెంటాడుతుంది. కాకపోతే ఈ శత్రువు శేషం కానీ రుణశేషం కానీ అగ్నిశేషం ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా శత్రువుని మేము చిన్న కర్ర, పెద్ద కర్ర, ఏ కర్రతోనో దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మా పార్టీ, మా రాజకీయాలకు అడ్డంగా రావాలని